Namaste, welcome to One TV News. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాసింపల్లి శివారులోని వట్లోని వాగుపై 12 కోట్లతో నూతనంగా నిర్మించనున్న చెక్ డ్యాం నిర్మాణ పనులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చెక్ డ్యాం నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తప్పకుండా మంజూరు చేయించే బాధ్యత మీ శాసనసభ్యునిగా నేను తీసుకుంటానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక దీన్ని గమనించాలి. ఈరోజు గతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నికల ముందు అడావిడిగా ప్రొసీడింగులు తీసుకొచ్చారు. ఈ కాసింపల్లె పక్క నుంచి బాంబులగడ్డ నుంచి బైపాస్ రోడ్ అని అది 80 లక్షలు తీసుకొస్తే 80 కోట్లు తీసుకొస్తే దానికి తల లేదు, తోక లేదు, ల్యాండ్ అక్విజిషన్ లేదు. కనుక ఈరోజు 80 కోట్లు సరిపోవు. ఈ రోజు బిడ్జై ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి వెహికల్స్ వచ్చి భూపాలపల్లి మీదకి వెళ్లి అనేక యాక్సిడెంట్లు అవుతున్నాయనే ఆలోచనతో ఈ రోజు బైపాస్ రోడ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో, కోమటిరెడ్డి వెంకరెడ్డి R&B మంత్రివర్యులతో, వికాస్ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గడ్కరీ గారికి లెటర్లు రాయించి నేను ముఖ్యమంత్రి గారు కోమటిరెడ్డి గారు స్వయానా గడ్కరీతో 4-5 సార్లు కలిసి ఈ బైపాస్ రోడ్ కూడా 500 కోట్ల రూపాయలు మంజూరు తీసుకొచ్చారని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆ 500 కోట్ల రూపాయలకు కూడా DPR పిలిపించాం. డీటెయిల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా నేరేడుపల్లి, ప్రగతి సింగారం, వసంతాపూర్, కొప్పల్ల గ్రామాల్లో వరి ధాన్యం కేంద్రాలను ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు ప్రారంభించారు. సాయంపేట మండలం నేరేడుపల్లి, ప్రగతి సింగారం, వసంతాపూర్ మరియు కొప్పల గ్రామాల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఐకేపీ, PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు మీడియాతో మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రజాప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరలు పొందాలని రైతులను ఎమ్మెల్యే కోరారు. రైతుల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఎవరూ ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా జరపాలని సంబంధిత శాఖల అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నేతలు, రైతులు పాల్గొన్నారు. కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలోని 16వ వార్డులో మేదరి వీధిలో గత 10 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా కానీ ఎటువంటి స్పందన లేదు. ఇల్లు కట్టుకుంటాము అనుకుంటే రోడ్డుకు అడ్డంగా ఇంటిని నిర్మించి ఇబ్బందికి పెడుతున్నారని అన్నారు. రోడ్డును ఆక్రమించి ఇంటి నిర్మాణాన్ని చేపట్టడం ఎంతవరకు కరెక్ట్ అని, దీనిపై అధికారులకు ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చినా కానీ పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు దీనిపై చర్యలు తీసుకుని వెంటనే గోడను తొలగించాలని వారు కోరుతున్నారు. మున్సిపల్ కౌన్సిలర్కు ఇవ్వడం జరిగింది వినతి పత్రము. కానీ మున్సిపల్ కౌన్సిలర్ వచ్చి చూసి వెళ్ళినాడు. చూసి వెళ్ళిన తర్వాత పడగొడతామని చెప్పినారు. మళ్ళీ ఇప్పుడు చేస్తాం లేదని చెప్పేసి మళ్ళీ ఆపేసిండ్రు, చేయడం లేదు. ఈ వీధికి చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఎటువంటి ట్రాక్టర్లు కానీ ఏ వాహనాలు వచ్చే అక్రమంగా 5 అడుగులు వెనక్కి వచ్చి కట్టుకొని ఉన్నారు. దీన్ని వచ్చేసి మేము MRO సార్ దృష్టికి, మున్సిపల్ కమిషనర్ సార్ దృష్టికి తీసుకెళ్ళినాము. ఆయన కూడా దానికి స్పందించి 2 సార్లు వచ్చి తొంగి చూసేసి దీనికి ఏదో ఒకటి చేస్తానని చెప్పి వెళ్ళిపోయారు. దాని తర్వాత ఇప్పటికి కాలపరిమితి జరుగుతూ ఉందే కానీ పని మాత్రం జరగడం లేదు. రేపు మేము ఇల్లు కానీ ఏదైనా కానీ కట్టుకున్నామంటే వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకి దారి లేకుండా వెళ్తుంది. కాబట్టి మీరు సమగ్ర విచారణ చేసి మాకు న్యాయం చేకూర్చురని చెప్పి మేము ఆశిస్తున్నాం సార్.
ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆశిస్తున్నాం మేము. మాకు ఏదో ఒకటి న్యాయం చేయండి మీరు తొందరగా మీరు, లేదంటే చాలా పెద్ద సమస్యలు జరుగుతాయి ఇక్కడ. ఎవరితో ఏం మాట్లాడినా ఏం చేసినా కానీ మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే కమిషనర్ దృష్టికి కానీ ఎంఆర్ఓ దృష్టికి తీసుకువెళ్ళండి అని చెప్తాండ్రు. మేము మీ దృష్టికి తీసుకుని వచ్చిన తర్వాత కూడా మీరు ఇంతవరకు వచ్చేసి మాకు ఏ న్యాయం చేయండి. మేము ఇక్కడ ఇండ్లు కొన్నాము ఈ మేదర వీధిలో సార్, మాకు దారి లేదు సార్. దారికి అడ్డము రూమ్ కట్టినారు, ఆ రూమ్ తొలగించి మాకు ఏదైనా దారి చూపిండి సార్. ఆటాలు రావు, ఏమి మాకు ఇబ్బందిగా, చాలా వర్షం వచ్చే మేము ఇంట్లోకి వచ్చేదానికి కానీ లేదు సార్. మాకు దారి అడ్డం కట్టిండ్రు రూమ్, ఆ రూమ్ తొలగించి మాకు దారి చూపిండి సార్. మీరు అందరు దయవంచి సార్. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, ఫరూక్ నగర్ లో పోలీసులు కాటన్ సర్చ్ తనిఖీలలో డీసీపీ రాజేష్, అడిషనల్ డీసీపీ పూర్ణచందర్, ఏసీపీ లక్ష్మీనారాయణ, 234 పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పోలీసుల తనిఖీల్లో 6 బెల్ట్ షాపులపై కేసులు, 2 గుట్కా కేసులు, 30 సరైన పత్రాలు లేని బైకులను సీజ్ చేశారు. డీసీపీ రాజేష్ మాట్లాడుతూ కార్డన్ సర్చ్ అనేది ప్రజల్లో భద్రతను పెంపొందించుటకు మాత్రమే అని అన్నారు. అక్రమార్కులను, నేర చరిత్ర కలిగిన వారిని గుర్తించుటకే ఈ తనిఖీలు తరచూ నిర్వహిస్తామన్నారు. ఈ టోటల్గా 9 టీమ్స్ గా డివైడ్ అయ్యి మొత్తం బ్లాక్ వైజ్ ఆల్మోస్ట్ మన ఫరూక్ నగర్ ఏరియా అంతా కూడా కవర్ చేసి మన సస్పెక్ట్స్ ని చెక్ చేయడం జరిగింది. ప్యాప్లాన్ మన డివైస్ ద్వారా సస్పెక్ట్స్ చెక్ చేయడం జరిగింది. కొంతమంది వారెంట్స్ ఉన్నారు చెక్ చేయడం జరిగింది. అట్లనే టోటల్ ఒక 24 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఎక్కడ నెంబర్ ప్లేట్ లేకుండా, ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా వెహికల్స్ 24 సెలెక్ట్ చేసినాము. అట్లా ఎక్సైజ్ కేసులు బెల్ట్ షాప్ లో 6 సీజ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న మెటీరియల్ కూడా అంతా కూడా సీజ్ చేసి కేసులు రిజిస్టర్ చేస్తున్నాము. అట్లే గుట్కా ఒక 2 షాపుల్లో గుట్కా అమ్మటం జరిగింది, అది కూడా తీసుకున్నాం జరిగింది. ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా నిర్వహించినాం. ఇట్లనే వెహికల్ చెకింగ్ చేసి టోటల్ ఏరియా అంతా కార్డన్ చేసి టోటల్ మన కట్ ఆఫ్ టీంలు పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ కూడా చేసిన జరిగింది. ఒక 10 కేసులు చెక్ చేసినాము. అట్లా ఓపెన్ డ్రింకింగ్ ఎక్కడ కూడా పబ్లిక్ ప్లేసెస్లో, ఐసోలేటెడ్ ప్లేసెస్లో డ్రింకింగ్ చేసే వాళ్ళని కూడా చెక్ చేసాము. అట్లా ఒక 10 మందిని కూడా మనం ఐడెంటిఫై చేసి కేసు రిజిస్టర్ చేస్తున్నాము. ఈ ఎక్సైజ్కి సహకరించిన ప్రజలందరికీ, మా తోటి పోలీస్ సిబ్బంది అందరూ కూడా, అట్లే మీడియా మిత్రులందరూ కూడా మంచిగా సహకరించారు. దానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్లానే కార్నల్ సర్చ్ యాక్టివిటీస్ కూడా ఇది నాట్ జస్ట్ ఇది ఫస్ట్ కాదు, లాస్ట్ కాదు. ఇట్లా మన శ్రీ విప్రమలై లక్ష్మీ నవనరసింహస్వామి దేవాలయంలో చతుష్షష్ఠి దినే శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే అఖండ దీపారాధన, విశ్వక్షేణ ఆధారణ, పుణ్యావచనం, రక్షాబంధనం, గోపూజ, త్యాగశాల ప్రవేశం, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠ వంటి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ కార్యక్రమాలను శ్రీ అడియాన్ శ్రీ స్వామిదాసన్ రామమూర్తి స్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. విశ్వశాంతి కోసం ఈ దీక్షా హోమాలు 64 రోజుల పాటు జరుగుతున్నట్లు స్వామీజీ తెలిపారు. పురోహితుల వేద మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాల నడుమ హోమాలు తొలి రోజే ఘనంగా కొనసాగాయి. శిష్య భక్తుల సమక్షంలో పూజలు నిర్వహించగా పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలని పంపిణీ చేశారు. అలాంటి వాళ్ళనే ఈ యొక్క సంపదగా మనము వాళ్ళకు సంప్రార్థయామి దేవేశ తదను జ్ఞాతుమర్హషేతి సంప్రార్థ్య. ప్రముఖ పాత్రికేయులు పతకామూరి ప్రకాష్ పుట్టినరోజు సందర్భంగా సేవా భారత ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం రాయదుర్గంలో నిరుపేదలకు ఆహారం పొట్లాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సేవా భారత ట్రస్ట్ ప్రతినిధులు జి గంగారాం మాట్లాడుతూ సమాజ సేవే తమ ధ్యేయమని, ప్రతి సందర్భాన్ని సేవతోనే జరుపుకోవడం తమ సాంప్రదాయమని తెలిపారు. పాత్రికేయుడు పతకమూరి ప్రకాష్ జన్మదినాన్ని ప్రజాసేవకు అంకితం చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని వారు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని పలుచోట్ల అవసరమైన కుటుంబాలకు ఆహారం పంపిణీ చేశారు. స్థానికులు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించారు. ಬೇರೆಯವ್ರದ್ದು ಹುಟ್ಟಿದ ಬಾ ಆಶೀರ್ವಾದ. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో పేదల ఆరోగ్య రంగానికి ప్రభుత్వం అందిస్తున్న సీఎం సహాయ నిధి ఎంతో వెలుగు నింపుతోందని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆయన అన్నారు.
బరింకలపాడు క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 10 మందికి మొత్తం 7 లక్షల రూపాయలు విలువైన చెక్కులను పంపిణీ చేశారు. చెక్కులు అందుకున్న బాధితులు తమ కుటుంబాలను కాపాడినందుకు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. చెక్కుల పంపిణీ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం అంటే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యం. జీవితం విలువైనది. పేదరికం కారణంగా ఎవరూ వైద్య సేవలు పొందక తప్పిదానికి గురి కాకూడదనే ఆలోచనతో సీఎం చంద్రబాబు సీఎం సహాయ నిధి మరింత విస్తరించి అందుబాటులో ఉంచారని తెలిపారు. ఈ నిధి ద్వారా అనేక కుటుంబాలు కొత్త ఆశను పొందుతున్నాయని, వైద్య చికిత్స కోసం దరఖాస్తు చేసిన ప్రతి అర్హత కలిగిన బాధితుడికి వీలైనంతగా వేగంగా సహాయం అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా పోలవరం నియోజకవర్గ ప్రజల సమస్యలు మరింత దగ్గరగా తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేకంగా జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకే ఈ కార్యక్రమాన్ని రూపొందించామని పేర్కొన్నారు. 7 మండలాల్లో ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులు, అభ్యర్థనలు నేరుగా సమర్పించవచ్చని తెలిపారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం చేరువ కావడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే బాలరాజు తెలిపారు. ఉన్నటువంటి సమస్యల్ని జనవాణి కార్యక్రమంలో గనక మీరు వివరించగలిగితే తప్పకుండా ఆ సమస్యని పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తున్నాం. అలాగే జనసేన పార్టీ ఇప్పుడు కాదు, సుమారు సంవత్సరాల కాలం నుంచి కూడా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదైతే రాజధాని కేంద్రంగా ఈరోజు విజయవాడలో పార్టీ ఆఫీసులో ఈ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించమని మనోహర్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు సూచించడం జరిగింది. తప్పకుండా ఈ 7 మండలాలకు సంబంధించిన మిత్రులు కానీ లేకపోతే అక్కడ ఉండేటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న అందరూ కూడా ఈ జనవాణి కార్యక్రమాన్ని అందరికీ తెలియజేసే విధంగా మీరు న్యూస్ ఏదైతే అక్కడ ఉన్నటువంటి వారికి ఈ సమాచారాన్ని అందించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ జనవాణి కార్యక్రమం ఎన్నికల సమయంలో పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు అండగా ఉంటానని రాష్ట్ర సమాచార మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో 4 మండలాల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, గ్రామ, బూత్ కమిటీల ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. వివిధ కమిటీల అధ్యక్షులు, సభ్యులతో మంత్రి స్వయంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూజివీడు అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని, దీనికోసం నూజివీడును పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని, ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని తెలిపిన మంత్రి కొలుసు పార్థసారథి అందుకోసం పార్టీ నేతలు, అధికారులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. ఇదిలా ఉండగా మరోపక్కన పార్థసారథి వైసీపీకి అనుకూలంగా ఉన్నారని, తమ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలను పట్టించుకోవట్లేదని అసత్య ప్రచారం చేస్తున్నారు. దీనిని కార్యకర్తలు గమనించి నేరుగా తమతో మాట్లాడాలి. ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని మంత్రి కొలుసు పార్థసారథి కోరారు. ప్రజలు తమ అవసరాల కోసం అర్జీ పెట్టుకుంటే వారికి మట్టి తోలుకునేందుకు అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా నేను వారికి తోడుగా అండగా ఉంటానని చెప్పేసి కూడా తెలియజేస్తాను. కార్యకర్త సంక్షేమమే నా లక్ష్యం, మా పార్టీ లక్ష్యం. ఎందుకంటే దేశంలో ఏ పార్టీలో కూడా కార్యకర్త చనిపోతే 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందే విధంగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చిన పార్టీ దేశంలోనే లేదు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం ఉప్పలమెట్ట అంబేద్కర్ గురుకుల హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని పొరపాటి కావ్య శుక్రవారం మధ్యాహ్నం భోజనం సమయంలో గదిలో ఉన్న ఫ్యాన్ కు ఉరి వేసుకుంది. ఆ విషయం గమనించిన ఉపాధ్యాయులు వెంటనే జంగారెడ్డిగూడెం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మా పిల్ల ఇలా చేసుకోవడం కారణం అదేనండి. వాళ్ళు చేసుకుంది పోనీ వాళ్ళు మాకేమైనా పేరెంట్స్కి ఏమైనా కవర్ చేయలేదండి. ఇలా మీ పిల్లలాగా ఉరేసుకొని చనిపోయిన ఆవిడని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా ఊరుళ్ళు అక్కడ పని చేస్తుంటే తెలుసు కదండి, ఆవిడ మాకు ఫోన్ చేసి పాప మీకు ఏమన్నా ఇక్కడ స్కూల్లో ఏమైనా ఇబ్బంది ఉందని చెప్పిందండి ఎప్పుడైనా? అసలు ఎప్పుడు చెప్పలేదండి. అయితే 3 రోజుల కిందట పిల్లకి ఒక అమ్మాయికి గొడవ జరుగుతున్నాక
టీచర్లు తీసుకెళ్ళి పిల్లకి వార్నింగ్ ఇచ్చారండి మా మనవరాలు. ఆ విషయం ఎవరు చెప్పారు? గవర్నమెంట్ హాస్పిటల్ పడేసి వెళ్ళిపోయారండి. ఎవరు లేరు అక్కడ. వాళ్ళు కూడా మా పేరెంట్స్ కి మాకు కవర్ చేయలేదండి. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు మాకు ఎన్క్వైరీ చేశారండి. అప్పుడు వచ్చే 3 దాటిపోయిందండి మేము వచ్చేటప్పటికి. బెంగళూరులో జరిగిన 7 కోట్ల దోపిడీకి సంబంధించి కుప్పంలో కర్ణాటక పోలీసులు రికవరీ చేశారు. కూర్మాయిపురంకు చెందిన నవీన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ దోపిడీ కేసులో నవీన్ ఉన్నట్లు గుర్తించిన కర్ణాటక పోలీసులు కుప్పం పోలీసుల సహకారంతో కూర్మాయిపురంలో తనిఖీలు చేపట్టారు. నవీన్ ఇల్లు తాళం వేసి ఉండగా పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా సుమారు 5.56 కోట్ల మేరకు నగదు రికవరీ చేసినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. తిరుపతి జిల్లా సత్తివేడు నియోజకవర్గంలోని నారాయణవనం, నాగలాపురం మండలాల్లో నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గ స్థాయిలో ప్రజా దర్బార్ని నిర్వహించి ప్రజల సమస్యలను అధికార యంత్రాంగానికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే యువనేత మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ను ఆ పార్టీ నాయకులు నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సత్తివేడు నియోజకవర్గంలో కూడా శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. నారాయణవనం మండల కేంద్రంలో ఎమ్మెల్యే ఆదిమూలం ప్రజా దర్బారు నిర్వహించగా నాగలాపురంలో టీడీపీ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకరెడ్డి ప్రజా దర్బారు నిర్వహించారు. ఈ ప్రజా దర్బార్కు నారాయణవనం, నాగలాపురం మండలాల పరిధిలోని గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వినతులను సమర్పించారు. నారాయణవనం ప్రజా దర్బార్లో 240 అర్జీలు, నాగలాపురం ప్రజా దర్బార్కు 200 అర్జీలు ప్రజల నుంచి అందాయి. కాగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం టీడీపీ అధిష్టానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం నేతల మధ్య పోటాపోటీగా జరగడం చర్చనీయాంశంగా మారింది. లెక్కలు వద్దు, సెక్స్ ముద్దు అంటూ గణిత శాస్త్రం బోధించే ఉపాధ్యాయురాలు విద్యార్థినీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ పిల్లల చేత కాళ్లు నొక్కించుకుంటున్నారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాఠశాల ప్రిన్సిపాల్ కు పిల్లల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణం చిత్తూరు రోడ్డు మార్గంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పరిమళ అనే ఉపాధ్యాయురాలు విద్యార్థినీలకు విద్యను బదులు ప్రేమ పాఠాలు నేర్పిస్తూ విద్యార్థినీల భవిష్యత్తు అంధకారం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిస్సిగ్గుగా సభ్య సమాజం తలదించుకునేలాగా తనలో ఉన్న సెక్స్ హావభావాలను ప్రదర్శించడం, వ్యక్తిగత పనులు చేయించుకోవడం, చెప్పిన మాట వినకపోతే పిల్లల తలలను బల్లకేసి గుద్దటం లాంటి పనికిమాలిన పనులకు పాల్పడుతుందని తమ ఆవేదన వ్యక్తం చేశారు. కూలీనాలి చేసుకుంటూ తమ పిల్లల్ని చదివించి ప్రయోజకుల్ని చేసుకోవాలని ఇక్కడ పిల్లలను చేర్పించామని, విద్యను వదిలేసి తమ పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే ఇలాంటి ఉపాధ్యాయురాలు అవసరం లేదంటూ లేఖ రూపంలో ప్రిన్సిపాల్కు తెలియజేశారు. నా పేరు మాతన్న. నా కూతురు గురుకుల పాఠశాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల పీలేరులో 8వ తరగతి చదువుతోంది. నేను లాస్ట్ సండే మెయిన్ గేట్ కాడికి వచ్చాను. నా కూతురుతో మాట్లాడితే ఏడ్చింది. ఏం ఏడ్చిందంటే ఇట్లా పరిమళ మేడం మ్యాథమెటిక్స్ పీజీటీ అంట, ఆమె చదువు సక్రమంగా చెప్పడం లేదు. మరి గురించి అంటే వాళ్ళ లవరు ఫోన్ చేసినని చెప్పేసి క్లాస్లో ఫోన్ చేశారని చెప్పేసి ఆ మేడం వెళ్ళిపోతుంది. లవర్ ఫోన్ చేసినని చెప్పేసి అన్నీ మాకు చెప్తుంది. వాళ్ళ భర్త ఏదైనా పడుకుంటుంది, అదిమించుకునేటప్పుడు మా దగ్గర అదింపించుకుంటుంది. చేతులు నొప్పి అని చెప్పేసి అదింపించుకునేటప్పుడు నేను నా భర్తతో ఇలా పడుకుంటాను అలా పడుకుంటానని చూపిస్తుంది. కోయట్లో పాప పారిపోయిందని చెప్తే కోయట్లో ఉండే వాళ్ళంతా ఇలా పనికొస్తారు. మా అమ్మలు కోయట్లో ఉన్నా చెప్పినా కూడా మీ అమ్మలు కూడా అదే పని చేస్తారు, ఆడపిల్లలంతా దానికి పనికొస్తారు, దీనికి ఏం పనికిరారు అని చెప్పేసి అంతా చెప్తుంది. వాళ్ళ ఎవరితో మాట్లాడుతుంది. క్లాస్ టైమ్స్లో కూడా అసలు సిలబస్ బాగా చెప్పదు. క్లాస్ టైంకి వచ్చినప్పుడు ఫోన్ వస్తే కూడా బయట వెళ్ళిపోతుంది, వాళ్ళ ఎవరితో మాట్లాడేసి వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా మాకు అసలు సెక్స్ గురించి చెప్తా అంటుంది. నైట్ స్టడీస్లో 2 గంటలు కూర్చోబెట్టి మరీ చెప్పింది. సెక్స్ గురించే చెప్తుంది. ఆ మేడం వద్దు మాకు, అసలు అలాంటి మేడం మాకు వద్దు. ఏ మేడం? ఆ మేడము పరిమళ మేడం, సి పరిమళ మేడం, మ్యాథ్స్ టీచరు.
ఆ మేడం అసలు ఎన్ఎస్ రాదు, అసలు బయాలజీ కాదు, అయినా కూడా మ్యాథ్స్ టీచర్ అయ్యి ఉండి మాకు ఇలాంటివన్నీ చెప్తుంది. ఆ మేడం వద్దు మాకు. వనజ మేడం వేరే మేడం గురించి కూడా మాకు అలా చెప్పారు బ్యాడ్గా. అంటే ఆ మేడం చాలా భయపడిపోతున్నారు సార్. ఆ మేడం అసలు ఈ స్కూల్ గురుకులం ఎంత మంచి పేరు ఉండే స్కూల్ని ఆ మేడం వచ్చి బ్యాడ్ అయిపోయింది మేడం సార్. ఈ స్కూలు మేడం ప్రిన్సిపాల్ మేడం కూడా భయపడతాను సార్. అంటే ప్రిన్సిపాల్ మేడం మీద కూడా దౌర్జన్యంగా వెళ్తా ఉందని చెప్పారు మేడం. ఇందాక మేడం చెప్పారు స్కూల్ దగ్గరికి లోపలికి వెళ్తే ఎట్లనేసి పిల్లలు టెస్ట్ గురించి ఎక్కువ అసలు చెప్తాను. క్లాస్లోకి వస్తే అదే అంట సార్. ఆ మేడానికి ఏది చెప్పదంట మేడం. అసలు ఆ మేడం ఉంటే మా పిల్లల్ని తీసుకెళ్ళిపోతాం సార్. మేము ఇక్కడ అవసరం లేదు, మేమేదో కూలి చేసి బిడ్డలు నెమ్మదిగా ఉంటారు. మేము ఏడా కూలి పని మేము వస్తే బిడ్డలు వారానికి ఒకసారి వస్తున్నాం సార్. బిడ్డ వచ్చినప్పుడు ఈ మరి చెప్పింది అంతా చేస్తాను మాకు ఆ మేడం వద్దు మేడం మమ్మీ అని మా పిల్లలు మాకు చెప్పారు సార్. అట్టనేసి అసలు ఆ మేడం ఎందుకు సార్ ఈ స్కూల్కి అంత బ్యాడ్ నేమ్ కూడా ఆ మేడం అవసరం లేదు. ఇంతమంది మేడం టీచర్స్ ఉన్నారు కదా, ఆ టీచర్స్ గురించి ఆ పిల్లలు గొప్పగానే చెప్పుకుంటారు, పొగడుతున్నారు ఆ మేడాలు. అసలు చాలా మంది మేడాలు, అందరూ మేడాలు మంచోళ్ళు. ఈ మేడం చాలా చెడ్డది, వరస్ట్ గా చెప్తాం మాకు. కర్నూలు జిల్లా మంత్రాలయం కౌతాల మండలంలో రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీ లక్ష్మీ నరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రం భక్తులకు సేవలందించడంలో ముందు వరుసలో నిలిచిందని దేవాలయ డిప్యూటీ కమిషనర్ వాణి తెలిపారు. పుణ్యక్షేత్రాలలో భక్తులకు ఎలాంటి సేవలు అందుతున్నాయి, ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, దర్శనం సౌకర్యాలు ఎలా ఉన్నాయి, స్వామివారి ప్రసాదం నాణ్యత ఎలా ఉంది, పుణ్యక్షేత్రంలో మౌలిక వసతులు, నిత్య అన్నదానం, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై ప్రభుత్వ అధికారులు ప్రతి నెల వివరాలు సేకరిస్తున్నారు. ఈ అంశాలలో భక్తుల నుంచి వచ్చిన స్పందన ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తూ దేవాదాయ శాఖకు పంపిస్తారు. జిల్లా కేంద్రంలో జరిగే కలెక్టర్ల సమావేశంలో పుణ్యక్షేత్రాలలో కల్పిస్తున్న సౌకర్యాలపై చర్చిస్తారు. రాష్ట్రంలోని 22 ప్రముఖ పుణ్యక్షేత్రాలలో కౌతాల మండలం ఉరుకుంద గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానం భక్తులకు సేవలు అందించడంలో ప్రథమ స్థానంలో ఉంది. ఆగస్టులో 14వ ర్యాంకు, సెప్టెంబర్లో 9వ ర్యాంకు, అక్టోబర్లో 1వ ర్యాంకు సాధించినట్లు ప్రభుత్వ అధికారులు ప్రకటించిన పట్టిక ద్వారా వెల్లడైంది. పుణ్యక్షేత్రంలో శ్రావణ మాస ఉత్సవాలు, కార్తీక మాస ఉత్సవాలు డిప్యూటీ కమిషనర్ వాణి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. దేవాలయ అర్చక సిబ్బందితో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ భక్తులకు మంచి సేవలు అందించడానికి కృషి చేస్తున్నారు. టెండర్స్ పిలిచామండి, అది 2.4 crores. అది కాకుండా నేను గతంలో ఇక్కడ 5 సంవత్సరాలు పనిచేశాను. ఆ 5 సంవత్సరాల్లో దాదాపు 3.5 సంవత్సరంలో 20 కోట్ల దాకా వర్కులు చేపట్టామండి. దాంట్లో గాలి గోపురాలు 4, ప్రాకారాలు, క్యూ లైన్స్, మళ్ళీ ఫెన్సింగ్ వేసాను. ఇదే కాకుండా కలెక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 30 ఎకరాల వరకు ల్యాండ్ తీసుకున్నాము. అది వర్త్ నియర్లీ 5 to 6 crores ఉంటుంది. అది కూడా గతంలో నేను ఉన్నప్పుడు ల్యాండ్ కూడా తీసుకున్నాం. మనకి శ్రావణ మాసంలో పార్కింగ్కి చాలా సమస్య అవుతుంది. అందుకని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి మాట్లాడి మేము రిపోర్ట్స్ రాసి ఆ ల్యాండ్ కూడా తీసుకున్నాం. ఆటో ప్రయాణికుల భద్రత కోసం అభయ యాప్ ను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ప్రారంభించారు. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో జిల్లాలోని 1281 ఆటో వాహనాలకు మై టాక్సీ సేఫ్ అనే అభయ యాప్ ను ప్రారంభించారు. ప్రతి సంవత్సరం 350 రూపాయల ప్రీమియంతో 1 లక్ష రూపాయల బీమా ఉంటుందన్నారు. ఆటోలో సురక్షిత ఫోటో, వ్యక్తిగత వివరాలు, వాహన సమాచారము తక్షణమే మొబైల్లో కనిపిస్తాయన్నారు. ఆటోలో ఎక్కిన క్షణం నుంచి దిగే వరకు కమాండ్ కేంద్రం ద్వారా గమనిక కొనసాగుతోందని, సమీపంలోని పోలీస్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు తీసుకుంటారని అన్నారు. మహిళా ప్రయాణికులు ఆటో ఎక్కే ముందు QR కోడ్ స్కాన్ చేసి వివరాలు చూసుకోవచ్చన్నారు. ప్రయాణ సమయంలో ఏదైనా వస్తువులు మర్చిపోయినా యాప్ ద్వారా ఆటోను గుర్తించి తిరిగి పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, పట్టణ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి, బయ్యారం సిఐ రవికుమార్, డోర్నకల్ సిఐ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. నిర్వహించడానికి, ప్రజలకి భరోసా కల్పించడానికి జిల్లా నుంచి మనస్ఫూర్తిగా మన జిల్లా ఆటోల తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా సార్ మేము ఈ జిల్లాలో 18,000 పైచిలుకున్నాం సార్ ఆటో డ్రైవర్లు. కానీ మీ మహాలక్ష్మి ఈ ఫ్రీ బస్సు రావడం వల్ల
దానికి మీరు 5,000 మంది ఆటో డ్రైవర్లు తగ్గించి తమ వేరే ఆటోలు పనిచేసుకోవడం జరుగుతుంది సార్. ఇప్పుడైతే మీ జిల్లా వ్యాప్తంగా 13,000 లాస్ట్ 3 months నుంచి ఆటోమేటిక్ సేఫ్ స్టిక్కర్స్ సంబంధించి ఇనాగ్రేషన్ అసెంబ్లీ. సో నేను లాస్ట్ 5 to 6 years నుంచి డెలిస్ట్లో వర్క్ చేస్తున్నాను. కానీ ఇలాంటి ఆలోచన ఎప్పుడు రాలేదు. ఇక్కడ ఆటోస్కి స్టిక్కర్స్ ఉంటాయి, ఆ స్కాన్ చేసుకోవడం, వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవడం, ప్యాసింజర్ ట్రాక్ షేరింగ్. ఒక 2-3 డ్రైవర్స్ ఉన్నారు. డ్రైవర్స్ ఉంటే ఒకరు ప్రాపర్ యూనిఫామ్ ఉన్నారు, క్లీన్ చేయడం అన్ని టిప్ టాప్ లో ఉన్నారు. ఇంకొకరు ఇట్లాంటి అంటే అంత యూనిఫామ్ వేసుకోవట్లేదు, బియర్డ్ ఎక్కువ ఉంది అంటే కొంచెం అంతా గుట్ట ఎక్కువ తాగుతున్నారు, తింటున్నారు, డ్రంక్ అండ్ స్టేజ్ లో ఉన్నారు. అట్లాంటివి ఉన్నప్పుడు ఎవరికి పేపర్ తీస్తారు ప్యాసింజర్స్? ఎవరైతే ప్రాపర్ యూనిఫామ్ లో ఉన్నారో, మంచి ప్రాపర్ టిప్ టాప్ ఉన్నారో వాళ్ళకే పేపర్ తీస్తారు. సో మీరు ప్రాపర్ గా మెయింటైన్ చేస్తే అది మీకోసమే బెటర్. సో ప్రాపర్ యూనిఫామ్ వేసుకోండి. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.